అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామంలో నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే, క్రైస్తవులు దేనికి బానిస కావాలి, దేనికి బానిస కాకూడదు అన్న విషయం బట్టి దేవుడు ఈరోజు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మనం దేవుని మహింపరుద్దాం. మొదటిగా బానిస అనగా ఏమి? మనం ఒకవేళ ఒకరి దగ్గర ఏమైనా పని చేసాం అనుకోండి, అది బానిసత్వం. వాడు చెప్పినట్టే మనం చేయాలి. వాడు చెప్పినట్టు మనం చేయాలి. చేయకపోతే ఏం చేస్తాడు? తిట్టవచ్చు, కొన్ని చోట్ల కొట్టవచ్చు. ఒక ఆమె దుబాయ్ వెళ్ళింది. దుబాయ్ వెళ్తే ఆమె ఏం చేసిందంటే దుబాయ్ వెళ్ళినప్పుడు, అయ్యా నేను కష్టపడ్డానికి దుబాయ్ వెళ్ళాను, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు అని చెప్పి ఆమె కష్టపడ్డానికి వెళ్ళిందండి. దేనికి వెళ్ళింది? కష్టపడ్డానికి వెళ్ళింది. కష్టపడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఎలా చూసారంటే ఆమెని ఒక బానిసగా చూశారు. ఏ పని చెప్పినా చేయాలి, ఇంకంతే. ఆమెను కొట్టేవారు, తిట్టేవారు. ఆమె పోస్ట్ చేసింది దుబాయ్ నుంచి మన ఇండియాకి, అయ్యా దయచేసి సీఎం గారు నన్ను ఎక్కడి నుంచి, ఈ బానిసత్వం నుంచి నన్ను విడుదల చేయండి, బానిసత్వం నుంచి నాకు విముక్తి దయచేయండి, మీకు దండం పెడతానయ్యా అనేసి. రెండోదిగా మొన్న రీసెంట్గా ఒక ఆయన కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, నన్ను ఎడారిలో పడేశారయ్యా, నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎడారిలో పడేశారు, ఇక్కడ నేను బానిసగా బతుకుతున్నాను అని ఆయన కూడా ఎంతో బాధతో పోస్ట్ చేయగానే వాళ్ళ కుటుంబాలకు ఫోన్ చేయగానే వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా బాధపడ్డారు. దైవం ఉంటే నా భర్తను, నా తండ్రిని మీరు తీసుకొని రండి. అప్పుడు మన ప్రభుత్వం అందులో కలుగు చేసుకొని వాళ్ళని తీసుకురావడం కూడా జరిగిందండి. వాళ్ళ కుటుంబం ఎంత సంతోషపడ్డది చూసారండి. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ కుటుంబం ఎంత సంతోషపడ్డది. ఆమె చెప్పిన మాట, అయ్యా నా భర్త ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాడో మేము గంజి తాగి బ్రతుకుతాం. చూసారండి, దేవుడికి మహిమ. దేవుడు వాళ్ళ పట్ల ఉన్నాడు, తీసుకొచ్చాడు. ఒకవేళ వాళ్ళకి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ బానిసత్వం నుంచి విడుదల కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? మనం ఏమి ఇక్కడ చేయలేం. దేవుడు ప్రభుత్వ హృదయాల్లో, ఆ యొక్క అధికారుల హృదయాల్లో దూరి వాళ్ళ మనసులు తెరిచి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఎంతమంది ప్రార్థన చేశారండి వాళ్ళు ఇక్కడ రావడానికి కోసం? మొదటిగా క్రైస్తవులు దేనికి బానిస అవ్వాలి, దేనికి బానిస కాకూడదు అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. ఓకేనండి. మొదటిగా దేవునికి మనము బానిసగా దేనికి మనం బానిసగా ఉండాలి? ఒక్క మాట, దేవుని మాటకు మనం బానిసగా ఉండాలి. ఆయన చెప్పే మాట ప్రతి దానికి తల వంచాలి. ఎందుకంటే ఆయనని ఎదిరించేవాడు ఎవడు లేడు. ఆ మాటకి కట్టుబడి ఉండాలి. మీరు అనొచ్చు, మనం ఏం బానిసలమా అనొచ్చు. బానిస అంటే అది కాదండి, మాట వినడం. ఆయన మాటను మనం ఏం చేయాలండి? విని గ్రహించుకోవడం. రెండోది, దేవుని గద్దింపునకు మనం లోబడాలి, బానిసగా ఉండాలి. దేవుని గద్దింపునకు మనం బానిసగా ఉండాలి. రెండోది, దేవుని పిలుపునకు చిత్తం ప్రభువా. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు చిత్తం ప్రభు అని సాగిలపడ్డాడు. దేవుని దగ్గర బానిసత్వం వేరు. మీకు ముందే చెప్తున్నానండి, దేవుని దగ్గర బానిసత్వం వేరు, లోకానుసారంగా కొన్ని వ్యసనాలకి బానిసత్వం వేరు. మూడోదిగా చెప్తున్నాను, దేవుని సేవకులు మనం ఏం చేయాలండి?
పరిచారం చేయాలి. చాలామందికి వ్యతిరేకులు ఉంటారు, కానీ మనము చేయవలసిన పని సర్వలోకమునకు వెళ్ళి సువార్త ఆయన చాటమన్నాడు. అది మన పని. ఇది ఒక బానిసత్వం. బానిసత్వం అంటే మళ్ళీ చెప్తున్నాండి, బానిసత్వం అంటే ఆ బానిసత్వం కాదు, పని, బాధ్యత. ఇది ఒక బాధ్యత. 4వదిగా దేవుని పిలుపునకు మనం లోబడాలి. దేనికండి? దేవుని పిలుపునకు మనం లోబడాలి. దేవుని స్తుతించడానికి మనం బానిసలుగా ఉండాలి. దేవుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. 5వదిగా దేవుని మనం స్తుతించినప్పుడు ఆయన మన స్తుతులను వింటాడు, తీసుకుంటాడు. ఇప్పుడు దేనికి మనం బానిస కాకూడదు, దేనికి మనము బానిసత్వంగా ఉండకూడదు. ఒకసారి వినాలి, దయచేసి వినండి. ఇది ఎవరు స్కిప్ చేయకండి. కేవలము ఎవరిని బాధ పెట్టడానికైతే కాదు, కానీ క్రైస్తవులు దేవుని మందిరంకి వెళ్తూ వాళ్ళు చేయవలసిన పనులు అది చేస్తున్నారు. కేవలం అందుకోసమనే దేవుని యొక్క మాట పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు మాత్రమే ఇటువంటి మాటలు ఆయన నుంచి వస్తాయి. నేను కాదండి, సేవకులు చేస్తున్న వాళ్ళు కాదండి, సేవకుల నోటంట పలికిస్తున్న ఆ దేవుడు. ఈ బైబిల్ ఎవరు రాశారండి? బైబిల్ మనం ఏమి రాసామా? మన జ్ఞానమా? మన జ్ఞానంతో అయితే మనం ఇంత రాయలేమండి, ఇంత రాయలేం మనం. దేవుని జ్ఞానం బట్టే ఆ భక్తులు రాశారు. కేవలము దేవుని జ్ఞానము బట్టే, ఇది ఎవరి వలన కాదు. సరే, చూసుకుందాం. దేనికి మనము బానిసత్వంగా ఉండకూడదు. సరే, మొదటిగా చిన్న పిల్లల్ని కానించి వృద్ధుల వరకు, నడివయసుల కాడి నుంచి మొత్తం యవ్వనస్తుల కానించి ప్రతి ఒక్కడు కూడా మొబైల్ వాడుతున్నాడు. మొబైల్ ప్రతి ఒక్కడు. నన్ను అన్నం తింటే ఫోన్ ఇస్తావా? ఫోన్ ఇస్తే చూసుకుంటూ అన్నం తినేస్తా, లేకపోతే తినవా? ఇంతకుముందు మనకేమైనా ఫోన్లు ఉన్నాయండి? మనకేమైనా ఫోన్లు ఉన్నాయా? ఏం చెప్పేవారండి? వాళ్ళ పిచ్చికని చూపించి, కుక్క పిల్ల చూపించి, పిల్లని చూపించి, ఆ చందమామను చూపించి ఇలా తినబెట్టేవారు. ఇప్పుడండి ఫోన్ ఇస్తావా అంటున్నారు. ఇది మొదటి బానిస. ఎవరికండి? దేవునికి కాదు, మొబైల్కి. ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం ఇక్కడ? మొబైల్కి. రెండవది వ్యభిచారం. వ్యభిచారానికి బానిస. మూడవది టీవీకి బానిస. నాలుగవది సినిమాలకి బానిస. ఐదవదిగా సీరియల్. మహా డేంజర్ అండి. ఉదయం మొదలు పెడితే, మధ్యాహ్నం మొదలు పెడితే, సాయంకాలం 6 గంటలకు మొదలు పెడితే 11 గంటల వరకు కూడా సీరియల్ని విడిచిపెట్టని వాళ్ళు ఉన్నారు. అందులో మన క్రైస్తవులు కూడా, దేవుని మహిమ కలుగును గాక, అందులో మన క్రైస్తవులు కూడా చాలామంది అండి. మందిరానికి వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా శ్రద్ధగా నేను భక్తి పరురాలు అనుకుంటూ ముసుగేసుకొని హ్యాపీగా ముందుకు వస్తారు. అది మగవారు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు. ఇదేంటండి ఓన్లీ మా ఆడవాళ్ళ కోసం చెప్తారా అని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇందులో మగవారు కూడా వస్తారు. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేస్తే చూడండి అలాగా. అయితే వీళ్ళు సీరియల్కి బానిసత్వం. ఎందుకండి? దేవుడు మనకేమి నేర్పిస్తున్నాడు? ఎంతమంది బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు ఉన్నారండి, ప్రవక్తలు ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు తెలుసా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రియ దేవుని